మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 15వ శ్లోకము 10ను పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగంలో శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని, దానిని ఎలా తెలుసుకోవాలో వివరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జ్ఞానులకు అజ్ఞానులకు మధ్య ఉన్న తేడాను ఈ శ్లోకం స్పష్టంగా చూపిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, జీవాత్మ శరీరాన్ని విడిచి వెళుతున్నా, శరీరంలో నివసిస్తున్నా లేదా ప్రకృతి గుణాల ప్రభావంతో భౌతిక విషయాలను అనుభవిస్తున్నా అజ్ఞానులు దానిని గ్రహించలేరు. వారు కేవలం బయటకు కనిపించే శరీరాన్ని మాత్రమే చూస్తారు. కాని ఎవరైతే జ్ఞానమనే కన్నును కలిగి ఉంటారో ఆ వివేకవంతులు మాత్రం శరీరంలో ఉన్న ఆత్మను స్పష్టంగా చూడగలరు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన భౌతిక కళ్ళు చూసేది సంపూర్ణ సత్యం కాదు. మన నిజ స్వరూపమైన ఆత్మ ఈ కళ్లకు కనిపించదు. దానిని చూడటానికి మనకు అంతరదృష్టి అంటే జ్ఞాన దృష్టి అవసరం. శాస్త్ర జ్ఞానం సాధన ద్వారా ఆ దృష్టిని పెంపొందించుకున్నప్పుడే మనం ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అని తెలుసుకోగలుగుతాము. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఇతరులను వారి బాహ్య రూపం, సంపద లేదా ప్రవర్తనతో అంచనా వేయకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉన్న దివ్యమైన ఆత్మను గుర్తించటానికి ప్రయత్నించాలి. మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు అతీతంగా నేను కేవలం సాక్షిగా ఉన్న ఆత్మను అనే భావనను పెంపొందించుకోవాలి. ఇది మనకు మానసిక ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.